హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు కుక్ క్వీన్ గీత. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు పాలతో బెల్లన్నం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేను పెట్టే వీడియోస్ని చూసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలు ఏది తింటే ఆరోగ్యంగా ఉంటారో అదే తినరు కాబట్టి ఇలా వారంకి ఒక్కసారైనా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా ఒక గ్లాస్ బియ్యంని తీసుకొని 2-3 సార్లు కడిగి నీళ్ళను పోసి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. రైస్ని ఎంత ఎక్కువసేపు నానపెడితే అన్నం అంత తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టి పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈలోపు వేరొక గిన్నెను తీసుకొని మీ స్వీట్నెస్కి తగినంత బెల్లంని వేసి కొంచెం వాటర్ని పోసి బెల్లం కరిగే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు ఇలా మరిగే సమయంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగానే కడిగి నానబెట్టిన రైస్ని యాడ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బెల్లన్నం అయ్యే వరకు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చేయడం వలన అడుగు మాడకుండా ఉంటుంది. రైస్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టకుండా ఉడికించాలి. ఎందుకంటే మూత పెడితే పాలు విరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మూత పెట్టకూడదు. రైస్ ఉడికేలోపు వేరొక ప్యాన్ పెట్టి 1 కప్ పల్లీలను ఇలా దోరగా వేయించాలి. పల్లీలు వేగిన తర్వాత చేతితో నలిపితే పొట్టు వస్తే సరిపోతుంది. వేయించిన పల్లీలను చల్లారిన తర్వాత పొట్టు తీసి ఒక మిక్సీ జార్లో వేసి 2 ఇలాచీలను వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా రైస్ ఉడికిన తర్వాత మనం ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లంని ఇలా నేను చూపించిన విధంగా వడకట్టుకోవాలి. బెల్లంని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఏదైనా చిన్న చిన్న ఇసుకలాగా ఉంటే తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా ముందే కరిగించి వేసుకోవాలి. కరిగించిన బెల్లంని వేసిన తర్వాత రైస్కి బెల్లం మంచిగా పట్టేలా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పల్లీల పొడిని వేసి కలుపుకొని ఒక 3 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. మీరు కావాలంటే నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు, కానీ మా పాపకి నెయ్యి స్మెల్ అంటే అంతగా ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయలేదు. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన బెల్లన్నం రెడీ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడివేడిగా అయినా తినవచ్చు, లేదా కాసేపు చల్లారిన తర్వాత అయినా తినొచ్చు. కాసేపు చల్లారనిస్తే మన బెల్లన్నం ఇలా గట్టిపడుతుంది. మీ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి వారంలో ఒక్కరోజైనా ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఏది ఏమైనా కానివ్వండి, రుచి మాత్రం అద్భుతంగా ఉంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.